ఒక్క బీరకాయలతో రెండు కర్రీలు అయితే చేసుకున్నాను. బీరకాయ అంతగా ఎక్కువ కూర అవ్వదు కదా, అందుకని బీరకాయతో ఎప్పుడు ఇలా చేసుకోండి. మీరు కూడా బీరకాయ కూర చేసుకోండి. దాని పొట్టు అదే దాని తొక్కతో ఏమో చేసి ఇంకా పగిలిద్దేమో ఇంకా ఏమైనా అయిద్దేమో అన్నంత భయం వేసింది. 2 సార్లు అలాగైంది. అసలు పొగొస్తే ఇదంతా కమ్మేసింది, అంత పొగొచ్చింది. వాసన అసలు ఎలా ఉందండి ఆ వాసన. అస్సలాము అలైకుం, హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు హాఫిజునిసా వ్లాగ్స్. ఈ రోజు నా డే ఎలాగుందో చూసేద్దామా. పొద్దున్నైతే క్యారేజ్ ఇవ్వలేదండి పిల్లలకి, మధ్యాహ్నం నేనే వెళ్ళి మళ్ళీ ఇచ్చొచ్చాను. ఈరోజు మేము ఏమండుకున్నామంటే పచ్చి రొయ్యలు తీసుకున్నాము 150 రూపీస్వి. తీసుకుని ఇంకా పిల్లలకి అది సరిపోయిద్ది అంది మా అమ్మ. కానీ మా నాన్న ఏం చేశారంటే వస్తూ బీరకాయలు తెచ్చారు. 1 కేజీ ఉంటాయి. తెస్తే బీరకాయలు ఇంకా పచ్చి రొయ్యలు అయితే కూర వండాను. ఇంకా తర్వాత బీరకాయ పొట్టు ఉంటుంది కదా, దాంతో అయితే చట్నీ అయితే చేస్తున్నా. రెండు కూరలు అయిపోయాయి అప్పటికే. కొన్ని పచ్చి రొయ్యలతో అయితే నేను పిల్లలకి ఫ్రై చేశాను. అది వాళ్ళకి మధ్యాహ్నం భోజనంలో అయితే అవి ఇచ్చేసాను. ఈ కొన్ని అయితే నేను ఫ్రై చేసేసానండి. చూడండి, పిల్లలు ఇలాగే తింటారు, కూరలో వేస్తే తినరు. మా అబ్బాయి అయితే అస్సలు తినరు, మా అమ్మ అయితే తినేసిద్ది. కానీ ఇంకా ఫ్రై అయితే ఇవి చేశాను. కర్రీ అయితే ఇది చేశాను, బీరకాయ కర్రీ. అందులో ఏమో ఇప్పుడు ఫ్రైకి ఎన్ని ఉన్నాయి సేమ్ అన్నే కర్రీలో అయితే వేశాను. 150కి ఎన్ని వస్తాయండి, కొన్నే వస్తాయి కదా. ఇంకా నేను అయితే భోజనం చేసేసాను, అంటే టిఫిన్ చేయలేదు పొద్దున్న. అప్పటికి నేను భోజనం చేసేటప్పటికి 12 అలాగవుతుంది. భోజనం అయితే చేసేసాను. కూర అయితే చాలా బాగుంది, అసలు సూపర్గా ఉంది. నేను ఎప్పుడు పచ్చి రొయ్యలు బీరకాయ అయితే తినలేదు, ఇదే ఫస్ట్ టైం తినడము, చేయడం కూడా ఇదే ఫస్ట్ టైము. కూర అయితే ఇంకా చాలా బాగుందండి. ఇంకా నేనైతే తినేసాను. తినేసి ఇంకా కొంచెం సేపు అయితే పని ఉంటే చేసుకున్నా. ఇంకా ఈ కూర అయితే నేను ఎలా చేశానంటే రొయ్యలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు వేసి ఉడకపెట్టుకున్నానండి. ఉడికిన తర్వాత బీరకాయలు, కారం, మసాలా వేసి అయితే ఇంకా వండేసుకున్నానండి. ఇంకా ఇప్పుడు వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేసానండి. పిల్లల్ని తీసుకొని వచ్చి ఇంకా ట్యూషన్కి అయితే పంపించాలి. ఇప్పుడు రెడీ చేయాలి వాళ్ళని. ఇంకా రెడీ చేసి ట్యూషన్కి పంపించిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. నిన్నైతే వీడియో రాలేదండి. వారంలో 1 రోజు అయితే నేను వీడియో పెట్టాను. ఎందుకు అంటే ఏమో నాకే తెలియదు. 1 రోజు అయితే వీడియో అయితే పెట్టాను, వారంలో 1 రోజు. మిగతా అన్ని రోజులు ఏదో 1 రోజు వీడియో పెట్టాను, మిగతా అన్ని రోజులు వీడియో అయితే పెట్టేస్తాను. అది కూడా నాకు నిన్న హెల్త్ బాగలేదు, మాటికి హెల్త్ బాగలేదని ఏం చెప్పుకోవాలి, అందుకని చెప్పట్లేదు. నిన్న అసలు హెల్త్ బాగలేదు నాకు, అందుకని వీడియో రాలేదు. అలా వారంలో 1 రోజు ఏదో 1 రోజు నేను పెట్టలేకపోతున్నా వీడియో. అందుకని ఇంకా వారంలో 1 రోజు సెలవు తీసుకుందాము వీడియో నుంచి అని ఇంకా చెప్తున్నా. అలాగేం లేదండి, ఏంటంటే 1 రోజు వీడియో ఎలాగైనా 1 రోజు సెలవు పడిపోతుంది ఆ వీడియోస్కి, అందుకని చెప్తున్నానులేండి. ఇన్షాల్లా ఒక వీడియో కూడా మిస్ అవ్వకుండా రోజు కన్సిస్టెన్సీగా వీడియో పెడదాము అని అనుకుంటున్నానులేండి నేను. ఇంకా బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా అంటే నాకు ఫ్రంట్ కెమెరానే నాకు బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నా ఫేస్ చూసుకుంటూ మాట్లాడితే నాకు ఇంకా ధైర్యం వస్తుంది, అందుకని చెప్తున్నానులేండి. బ్యాక్ కెమెరా వాడడం నాకు రావట్లేదు, నేర్చుకుంటాను. ఇంకా ఇప్పుడైతే పిల్లల్ని అయితే ట్యూషన్కి పంపించేద్దాం, ఫస్ట్ టైం అయిపోతుంది. స్కూల్ నుంచి వచ్చేసి అయితే ఆడుకుంటున్నారు. చూడండి, ట్యూషన్కి అయితే వెళ్ళిపోతున్నారు. మా అమ్మ అయితే వదిలి రావాలంట, ఇంకా అందుకని వెళ్ళిపోతున్నారు. అలియా బాయ్, అల్లా హాఫీజ్. ఇంకా పిల్లల్ని ట్యూషన్ పంపించిన తర్వాత నేనైతే బీరకాయ చట్నీ చేద్దామని బీరకాయ తొక్కు చిన్నగా కోసేసాను. ఇంకా కడిగేసి అందులో టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు, జీరా, ఇంకా నూనె వేసి పొయ్యి మీద అయితే పెట్టేశానండి. బాగా మగ్గిపోయాయి ఇవి. మగ్గిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. కొంచెం చల్లగా చేసి అప్పుడు మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో. ఇలా మగ్గిన తర్వాత అయితే మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి మరీ కచ్చపచ్చగా కాకుండా మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా అదైతే రేపటికి కూడా వచ్చేసిద్దండి. బీరకాయ చట్నీ అనేది దోశల్లోకి బాగుంటుంది, ఇడ్లీలో బాగుంటుంది, ఇంకా ఏమో చపాతీలో బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది.
అదంటే నాకు చాలా ఇష్టం. బీరకాయ చట్నీ అంటే నాకు చాలా ఇష్టము. చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే చేశాను. ఇంకా నేనైతే మిక్సీ జార్లో వేసేసుకున్నా, చల్లగా చేసేసది. ఇంకా మిక్సీ అయితే వేసేద్దాము. చూడండి ఎలాగైపోయిందో చట్నీ. ఇలాగుంటే చాలు, సూపర్గా ఉంటుంది. పోపు అయితే వేసుకున్నా, ఇంత కలిపేసాను. ఇంకా ఇదంతా ఒక బాక్స్లో అయితే తీసేద్దాము. ఇంకా చట్నీ చూసిన తర్వాత నాకైతే బాగా ఆకలేసింది. ఇంకా నేనైతే అన్నం తినేద్దాం అనుకున్నాను. అప్పటికే 6 అయింది టైము. ఇంకా ఇదైతే చట్నీ బాక్స్లో తీసేద్దాం ఫస్ట్. తీసిన తర్వాత నేనైతే అన్నం వేసుకొని తినేస్తాను. నాకు చాలా ఆకలేసేస్తుంది. ఇంకా తింటున్నానండి. మధ్యాహ్నం తిన్నాను. మధ్యాహ్నం అంటే అప్పుడు 11:30 12 వస్తుంది. అప్పుడు తిన్నాను. అంటే టిఫిన్ చేయలేదు, పొద్దున్న టిఫిన్ చేయకుండా మధ్యాహ్నం భోజనం అయితే చేసేసా 12ంటికి. అంటే పిల్లల కోసం వండేసాను కదా తొందరగానే, అప్పుడు తిన్నాను. మళ్ళీ ఇప్పుడు చట్నీ చేసుకోగానే నాకైతే ఆకలి వేసేస్తుంది. అందుకని ఇంకా ఇప్పుడైతే వేసుకున్నా. ఇప్పుడు టైము 6 అవుతుంది. ఇంకా ఇప్పుడు తింటున్నాను కదా, ఇంకా రాత్రికి తినను. అసలు చట్నీ అయితే ఎంత బాగుందండి. ఒక్క బీరకాయలతో రెండు కర్రీలు అయితే చేసుకున్నాను. బీరకాయ అంతగా ఎక్కువ కూర అవ్వదు కదా, అందుకని బీరకాయతో ఎప్పుడు ఇలా చేసుకోండి. మీరు కూడా బీరకాయ కూర చేసుకోండి. దాని తొక్కతో ఏమో చట్నీ చేసుకోండి. 2 టమాటాలు వేసుకొని సూపర్ ఉంటుంది. 2 రోజులు వచ్చింది చట్నీ అయితే. బీరకాయ లోపల కాయ కన్నా తొక్కు చట్నీ ఇంకా 2 రోజులు వచ్చింది. బీరకాయ కూర 2 తింటే అయిపోద్ది. ఇంకా చట్నీ అయితే చాలా బాగుంది. ఇంకా నేనైతే భోజనం చేసేసానండి. సాయంత్రంది ఇప్పుడే చేసేసాను. ఇంకా సాయంత్రం అయితే తినను, ఇంకా రాత్రికి తినను. ఇంకా అంతే, 6ంటికి తిన్నాను కాబట్టి ఇంకా తినను. చూద్దాం తింటానో లేదో తెలియదు, కానీ మ్యాక్సిమం తినను. ఇంకా నాకైతే ఒక గౌన్ కుట్టే పని ఉంది, మిషన్ పని. ఏదో చూసేయండి, కలర్ చూడండి ఎంత బాగుందో కలర్. నిన్న ఒకటి కుట్టాను, వీడియో తీయడానికి కుదరలేదు, తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఈరోజు వీడియో ఖచ్చితంగా తీస్తాను, చూపిస్తాను. అసలు నేను కుడతాను, మీకు తెలియదు కదా నేను ఎలా కుడతాను ఏంటి అనేది. ఒకసారి మీరు చూడండి కలర్ ఎంత బాగుందో అసలు. నిన్న ఇది ఒక్కటి కుట్టాను, కొంచెం కుట్టి ఇంకా పెట్టేసా. ఇంకా ఇదైతే గౌను ఒక గంట పట్టిద్దంటే 7 వస్తుంది. ఇప్పుడు 7ంటికి స్టార్ట్ చేస్తే నేను 8ంటికి అయిపోద్ది. ఇంకా జిగ్జాగ్కి ఇవ్వాలి. నాకు ఉంది జిగ్జాగ్, బయట అయితే చేయించేస్తున్నా. జిగ్జాగ్ పని బయట చేయిస్తున్నా. నాకు ఉంది మిషన్, కానీ అది బాగా రాట్లా, అందుకని బయట చేపిస్తున్నాను. ఇంకా గౌన్ కలర్ చూసారా ఎంత బాగుందో అసలు. నాకైతే సూపర్గా నచ్చింది. బ్లూ కలర్ ఎంత బాగుంది చూడండి కలర్. నిన్న కుట్టాను, సూపర్గా ఉంది ఒక గౌను. ఇప్పుడు ఇది ఒకటి, నిన్న గౌన్ తీసుకెళ్ళిపోయారులేండి. ఇంకా ఇది కూడా కుట్టి చూపిస్తాను మీకు, ఓకేనా. మా అమ్మకైతే తగ్గిపోయిందండి, కూర్చుంది. ఇంకా బట్టలు అయితే మడత పెడుతుంది, నిన్న ఉతికినవి. ఇంకా తగ్గిందండి కొంచెం, పర్వాలేదు ఇప్పుడు మా అమ్మకి. ఇంకా నేనైతే కుట్టడానికి కూర్చున్నాను, కుట్టేస్తాను ఇంకా తొందరగా. అసలు ఇందాక ఏమైందంటే మా నాన్న బ్యాటరీ తీస్తున్నారు ఫోన్ది, తీస్తుంటే అసలు ఆ బ్యాటరీ పగిలిందండి. పగలడం అంటే చిన్నగా ఇలాగ పగిలి అసలు ఎంత పొగొచ్చేసి అసలు వాసన. మొన్న కూడా అలాగే అయింది. టైంకి నేను కెమెరా ఆన్లో లేదు నా ఫోన్ది, లేకపోతే వీడియో తీసేదాన్ని. 2 సార్లు అయింది. ఇప్పటి వరకు ఎప్పుడు నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. మా నాన్న ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు ఇంట్లో, ఇదే ఫస్ట్ టైం నేను చూడడము. అసలు బ్యాటరీలో నుంచి ఎంత పొగొస్తుందో అసలు చూస్తే భయపడతారు, అంత పొగొచ్చేసి. ఇంకా పగిలిద్దేమో ఇంకా ఏమైనా అయిద్దేమో అన్నంత భయం వేసింది. 2 సార్లు అలాగే అయింది. అసలు పొగొస్తే ఇదంతా కమ్మేసింది, అంత పొగొచ్చింది. వాసన అసలు ఎలా ఉందండి ఆ వాసన. చాలాసేపటి వరకు అసలు ఇంట్లో నుంచి ఆ వాసన అయితే పోలేదు, అలాగుంది అది. ఇంకోసారి అలాగా అయినప్పుడు నేను ఖచ్చితంగా చూపిస్తాను మీకు. అంటే ఫోన్లు ఎక్కువగా వాడతారు కదా ఛార్జింగ్లో పెట్టి, తర్వాత ఏమో ఛార్జింగ్లో పెట్టి అస్సలు వాడద్దండి ఫోన్లు. ఇంకా కొంచెం ఫోన్ ఎక్కువ వాడి వేడిగా అయిపోయింది అనుకోండి ఫోను, కొంచెం సేపు ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి, చాలా డేంజర్. అసలు వాడొద్దండి ఫోన్ వేడెక్కిన ఛార్జింగ్లో పెట్టి అసలు వాడొద్దు.
ఎందుకంటే నేను మొన్న ఈరోజు చూశాను ఆ బ్యాటరీ అంతగానం అలాగైందంటే బ్యాటరీ పగిలితే ఏమైనా ఉందా అసలు అమ్మో. అందుకని ప్లీజ్ అది ఎవ్వరు అలాగా ఫోన్ వేడెక్కితే కానీ ఇంకా ఛార్జింగ్లో పెట్టి కానీ వాడొద్దండి అందరూ. మా నాన్న అయితే వస్తూ గ్రేప్ జ్యూస్ అంట తెచ్చారు. ఇందులో చూడండి గ్రేప్స్ వేశారు, అదేమో వాటర్ లాగే ఉంది, ఇందులో గ్రేప్స్ వేసి ఇచ్చారు. బాగానే ఉంది తాగితే. ఖతం అయిపోయింది. కలర్ ఏం కాదండి, ఒరిజినలే, కానీ గ్రేప్స్ లోపల ఉంటుంది కదా అది వేరు చేసి వేశారు. బాగానే ఉంది. పాపం ఇప్పుడే ట్యూషన్ నుంచి వచ్చిందండి మా అమ్మాయి, ఇద్దరు ఇప్పుడే వచ్చారు. డాక్టర్ సెట్ తీసుకొని ఆడుకుంటాను అని తీసుకొని అట్లా వెళ్ళింది అంతే. పాపం పడింది ఇంట్లోనే, ఇక్కడే బయట వసారాలో పడింది. చూడండి ఎంత దెబ్బ తగిలిందో పాపము. చూడండి ఎంత దెబ్బ తగిలిందో. అదే మొన్న చూపించాను కదా, అది కొంచెము మానింది, కొంచెం మానింది, ఇంకా మళ్ళీ పడితే మళ్ళీ దాని మీదే దెబ్బ తగిలింది. ఎంత రక్తం వచ్చింది, ఇంకా రక్తం వచ్చింది పాపము. చూడండి పాపం ఏడుస్తుంది చూడండి. నాయిలే దౌడే జాని వీరు వैसा दौड़ती है एक बार है चलती है तो गिर गई वहाँ सामने गदी में गिर गई. दौड़े जाने अम्मा कुछ दौड़ तो सोच नहीं పాపం పడిపోయి ఏడుస్తుంది. నేనైతే కుట్టేశానండి గౌను, చూద్దాం ఒకసారి గౌన్ ఎలాగుందో. ఇదిగోండి ఇదే గౌన్, ఇక్కడైతే పెట్టి చూపిస్తున్నా చూడండి. కలర్ సూపర్ గా ఉంది. ఇవి మెడలో కట్టుకుంటారు, అలా వెనకాల వేసాను చూడండి. ఇదిగోండి ఇలా కట్టుకుంటారు కదా, అది వెనకాల అయితే అలా వేసా. హ్యాండ్స్ ఏమో బాగా లెంత్ ఎక్కువ పెట్టించుకున్నారు వాళ్ళు, అదే చుడిదార్ హ్యాండ్స్ అంటారు కదా అలాగా. చూడండి ఇంకా గేరా అంటారా, సూపర్గా వచ్చింది అసలు. ఒక సైడ్ ఇంత వస్తే ఇంకో సైడ్ ఇంకా అటు వస్తుంది. చాలా గేరా అయితే వచ్చింది చూడండి, ఇక్కడ వరకు వస్తుంది. నేను ఇక్కడి నుంచి ఇక్కడ దూరం ఉన్నాను చూడండి. చూడండి ఒక సెకండ్ ఆగండి, మళ్ళీ చూపిస్తా. చూడండి ఎంత ఉందో గేరు, అక్కడి నుంచి అక్కడికి ఉంది గేర్ అయితే. ఫుల్ అంబ్రిల్లా అండి అసలు. ఒక 6 మీటర్ల చీర అయితే మొత్తం పట్టేసింది. ఇంకా జిగ్జాగ్ అయితే చేయించాలి, జిగ్జాగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత ఉందో గేరు. ఇంకా జిగ్జాగ్ అయితే చేయించాలి, జిగ్జాగ్ చేయిస్తే ఇంకా బాగుంటుంది. కింద ఫ్లేర్ ఇలాగా వచ్చి ఇంకా బాగుంటుంది. ఇంకా నేనైతే ఇలాగ కుడతానండి, మంచి మంచి డిజైన్లు అయితే నేను కుడతాను అన్నీ. బీరకాయ చట్నీలోకి నంచుకోవడానికి ఉప్పు చేప అయితే ఫ్రై చేస్తున్నారు, వేయించుతుంది మా అమ్మ. చూడండి ఉప్పర్ పడతా. ఇవ్వండి ఉప్పు చేప ఫ్రై చట్నీలోకి సూపర్గా ఉంటుంది. పిల్లలైతే భోజనం చేయనన్నారండి. ఇప్పుడైతే నేను జెప్టోలో ఆలు పరాటా అంట నేను ఆర్డర్ పెట్టాను, 4 వచ్చాయి. ఒక్కొక్కటి తింటే ఎక్కువ పిల్లలు ఇంకా తినేసి పడుకుంటారు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. మా మేనత్తోళ్ళు కూడా వచ్చారు, ఇప్పుడే వచ్చి నా వీడియోస్ గురించి మాట్లాడి ఏంటి కొంచెం తెలుగులో కొంచెం హిందీలో చెప్తున్నావు ఏంటి అంటున్నారు. నాకు ఎలాగొస్తే అలాగే మాట్లాడుతున్నాను అని చెప్పాను. మా మేనత్త అయితే నా వీడియోస్ మొత్తము పూర్తిగా చూస్తున్నారు, అందుకనే మొత్తం చెప్తున్నారు. నేనేం చెప్తున్నా ఏం చేస్తున్నా అనేది మొత్తం చెప్తున్నారు మా మేనత్త. ఇప్పుడైతే పిల్లలకి అది అంటే ఎలా వస్తాయో చూపిస్తాను ఒక నిమిషము. ఇవి ఆశీర్వాద్వి ఆలు పరాటాలు ఇవి వచ్చాయి, కానీ వచ్చేటప్పుడు బాగా గడ్డలాగా వచ్చేసాయి. ఇంకా మళ్ళీ ప్యాకెట్ నీళ్ళలో వేసి అయితే నేను వీటిని ఇలా మెత్తగా చేశాను. ఇంకా ఇవైతే వండేస్తాను, అదే రోటీ వండేస్తాను. ఇవి ఆలు పరాటాలండి, 4 వచ్చాయి. ప్యాకెట్ చూపిస్తాను ఒక నిమిషము. ఇవ్వండి 4 వచ్చాయి ఇందులో.
ఇంకా పిల్లలు అయితే తినేసారండి. ఇంకా నేను కూడా ఒకటైతే తినేసాను, చెప్పాను కదా నేను తిననని. టేస్ట్ చూద్దామని ఒకసారి అయితే తినేసాను. ఇంకా ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతేనండి. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అల్లా హాఫీస్. అల్లా హాఫీస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోయాను చెప్పడం.